హాయ్ నమస్తే, నేను మీ డాక్టర్ దీప్తి దదిరావ్, పెరడాంటిస్ట్, లాడెంట్, దీప్తిస్ గమ్ అండ్ డెంటల్ హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్, కేపీహెచ్పి కాలనీ. ఈరోజు మనం బ్లీడింగ్ గమ్స్ గురించి తెలుసుకుందాం. బ్లీడింగ్ గమ్స్ అంటే ఏంటి, ప్రధాన కారణాలు ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఎలా, అండ్ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే కలిగే నష్టాలు ఏంటి అన్నది తెలుసుకుందాము. ముందుగా బ్లీడింగ్ గమ్స్ అంటే ఏంటి? చిగుళ్ళ నుండి రక్తం రావడాన్ని బ్లీడింగ్ గమ్స్ అంటాము. మన చిగుళ్ళు ఇరిటేట్ అయినా, ఇన్ఫ్లేమ్ అయినా, ఇన్ఫెక్ట్ అయినా బ్లీడింగ్ గమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము. యూజువల్గా బ్రషింగ్ అప్పుడు, ఫ్లాసింగ్ అప్పుడు అండ్ సమ్ టైమ్స్ స్పాంటేనియస్గా కూడా బ్లీడింగ్ గమ్స్ అనేది వస్తుంది. సో దీనికి గల కారణాలు ఏంటి? ముందుగా నంబర్ 1, జింజివైటిస్. సో జింజివైటిస్ కండిషన్లో బ్లీడింగ్ గమ్స్ అనేది మోస్ట్ కామన్గా కనపడుతుంది. ఎందుకు అంటే ఏదైతే ఫుడ్ మనం తింటామో అది పంటి యొక్క సర్ఫేస్ పైన ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది. దీన్నే ప్లాక్ అంటాము. సో ప్లాక్ ఫార్మేషన్ వల్ల బ్లీడింగ్ గమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము. నంబర్ 2, పువర్ ఓరల్ హైజీన్. అంటే ఈ ప్లాక్ ఏదైతే ఫామ్ అవుతుందో ఫర్ మంత్స్ టుగెదర్ అది అక్కడే అక్యూములేట్ అయిపోయి ఒక లేయర్ హార్డ్గా ఫామ్ అవుతుంది. దీన్నే క్యాల్కులస్ అంటాము. సో ఎప్పుడైతే ఈ క్యాల్కులస్ అనేది ఫామ్ అవుతుందో ఇది పంటి నుండి పంటికి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలానే చిగుళ్ళ క్రింద భాగంలో కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల చిగుళ్ళకి పంటికి మధ్యలో గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల చిగుళ్ళు అనేవి సాఫ్ట్ అండ్ ఫ్రెజైల్గా అయిపోతుంది. సో ఇలా మనం బ్రషింగ్ చేసుకునేటప్పుడు జెంటిల్గా చేసుకున్నా కూడా చిగుళ్ళ నుంచి రక్తం అనేది రావడం గమనిస్తాము. నెక్స్ట్ నంబర్ 3, వైటమిన్ డెఫిషియన్సీస్. వైటమిన్ సి అండ్ వైటమిన్ కే డెఫిషియన్సీస్ ముఖ్యంగా బ్లీడింగ్ గమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము. నంబర్ 4, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కొన్ని కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ అండ్ మెనోపాజ్లో గమ్స్ అనేవి వీకెన్ అయిపోతున్నాయి. నంబర్ 5, కొన్నిసార్లు బ్లడ్ డిజార్డర్స్ లైక్ లుకీమియా లాంటి కండిషన్స్లో కూడా గమ్స్ అనేవి ఎక్సెసివ్గా బ్లీడ్ అవుతుంది. సో బ్లీడింగ్ గమ్స్ ఈ ఫాలోయింగ్ కండిషన్స్లో అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డయాబెటిక్స్లో వాళ్ళ సెలైవాలో హై షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల కూడా గమ్స్ బాగా సెన్సిటివ్ అవుతాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో సొల్యూషన్ ఏంటి అంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడం, మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ నైట్, అండ్ రెగ్యులర్గా ఫ్లాసింగ్ చేసుకోవడం. ఫ్లాసింగ్ చేసుకోవడం వల్ల ఏదైతే ఆహార పదార్థాలు టీత్ మధ్యలో స్టక్ అవుతుందో అది మనం రిమూవ్ చేసుకోగలుగుతాము. అలానే నైట్ పడుకునే ముందు మౌత్ రిన్స్ చేసుకోవడము అండ్ రెగ్యులర్ డెంటల్ విజిట్స్. వన్స్ ఇన్ ఎవ్రీ 6 months మీ డెంటిస్ట్ని విజిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా బ్లీడింగ్ గమ్స్ అనేది ప్రివెంట్ చేసుకోగలుగుతాము. సో అండ్ వెన్ టు విజిట్ అ డెంటిస్ట్. బ్లీడింగ్ గమ్స్ మోర్ దాన్ అ వీక్ పర్సిస్ట్ అవుతుంది అంటే మీ డెంటిస్ట్ని విజిట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఏమైనా పెయిన్, స్వెల్లింగ్ అండ్ ఫౌల్ స్మెల్ ఉన్నా కూడా డెంటిస్ట్ని విజిట్ అవ్వాల్సి ఉంటుంది. చాలా